మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఒక రాత్రిలో మనల్ని కోటీశ్వర్లుగా మార్చే పక్షి ఇదే. అస్సలు మిస్ కాకుండా ఈ వీడియోను అందరూ చూడండి. మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఈ విశాల ప్రపంచంలో పక్షుల జాతులు లెక్కకు మిక్కిలి. వాటిల్లో కొన్ని సాధారణమైనవి కాగా మరికొన్ని తమ ప్రత్యేక లక్షణాలతో ఎంతో ప్రసిద్ధి చెందాయి. అలాంటి వింతైన విచిత్రమైన పక్షి ఒకటి మన భారతదేశంలోనూ కనిపిస్తుంది. దాని పేరే టిట్టరి పక్షి. ఈ పక్షి గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ దీని గురించి అద్భుతమైన కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పక్షి ఎవరినైనా రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేయగలదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పక్షి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలదు. ఈ పక్షి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లుగా మారుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. టిట్టరి పక్షి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు. రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోవచ్చు. ఎందుకంటే ఆ గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువు ఉంటుంది. దాని ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే మీరు ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే ఈ టిట్టరి పక్షి గురించి, ఈ పక్షి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. మరి ఆ విషయాలన్నిటినీ ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టిట్టరి అనేది ఒక విలక్షణమైన పక్షి. ఇది ఎక్కువగా ఎగరదు. తన సమయాన్ని అధికంగా చెరువులు, సరస్సుల దగ్గర గడుపుతూ ఉంటుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ టిట్టరి పక్షి కనిపిస్తూ ఉంటుంది. దీని ఆంగ్ల నామం రెడ్ ల్యాప్ వింగ్. భారతదేశంలో దీనికి 2 లేదా 3 జాతులు మాత్రమే ఉన్నాయి. ఈ టిట్టరి పక్షి ఆకారం కొంతవరకు కొంగను పోలి ఉంటుంది. అయితే కొంగ కంటే దీని మెడ చిన్నగా ఉంటుంది. తల, మెడపై భాగం మరియు గొంతు కింది భాగం నలుపు రంగులో ఉంటాయి. దీని రెక్కలు మెరిసే గోధుమ రంగులో ఉంటాయి. అలాగే తల, మెడ 2 వైపులా తెల్లటి వెడల్పాటి పట్టి ఉంటుంది. టిట్టరి కళ్ళ ముందు ఒక గుజ్జులాంటి ఎరుపు రంగు నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణాన్ని బట్టి ఈ పక్షిని దూరం నుంచే సులభంగా గుర్తించవచ్చు. ఇది ఒక స్వేచ్ఛగా తిరిగే పక్షి. ఇది కీటకాలు దొరికే బహిరంగ ప్రదేశాలను ఇష్టపడుతుంది. టిట్టరి చాలా అప్రమత్తంగా తెలివిగా ఉండే పక్షి. దీని దగ్గరకు ఏ జంతువైనా లేదా మనుషులు వచ్చినా వెంటనే పెద్దగా అరిచి అల్లరి చేయటం ప్రారంభిస్తుంది. టిట్టరి పగలు రాత్రి తేడా లేకుండా తన గుడ్లను, పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది మార్చి నుండి ఆగస్టు నెల మధ్య 2 లేదా 3 లేదంటే 4 గుడ్లు పెడుతుంది. టిట్టరి గుడ్ల రంగు మట్టి రంగుతో సరిపోలుతుంది కాబట్టి వాటిని గుర్తించటం కష్టం. టిట్టరి పిల్లల రంగు కూడా భూమి రంగులాగే ఉంటుంది. ఆడ, మగ టిట్టరి పక్షులు 2 కలిసి పిల్లలను పెంచి పోషిస్తాయి. భారతదేశంలోని పొడి గడ్డి భూములు, పొడి మైదాన ప్రాంతాలలో ఈ పొడవాటి కాళ్ల పక్షి ఆహారం కోసం తిరుగుతూ జీవిస్తూ ఉంటుంది. ఈ టిట్టరి పక్షి తన కాళ్లను ఆకాశం వైపు పైకి పెట్టి నిద్రపోతుంది. ఆకాశం తన వల్లే నిలబడిందని అది భావిస్తుంది. పెద్దలు తమ అనుభవం ప్రకారం టిట్టరి ఏ సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెడితే అన్ని నెలల పాటు సమృద్ధిగా వర్షం కురుస్తుందని నమ్ముతారు. టిట్టరి సాధారణంగా నదులు, కాలువలు, చెరువుల ఒడ్డున గుడ్లు పెడుతుంది. ఇది నీటి అంచు నుండి ఎంత దూరంగా గుడ్లు పెడితే అంత ఎక్కువ వర్షం కురుస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. ఉదాహరణకు అది అంచు నుండి 50 మీటర్ల దూరంలో గుడ్లు పెడితే అది ఎక్కువ వర్షం కురవటమే కాకుండా వరదలు కూడా రావచ్చునని సూచిస్తుంది. రైతులు తమ పొలాల్లో లేదా చెరువుల దగ్గర టిట్టరి కోసం వెతుకుతూ అది ఎంత ఎత్తులో గుడ్లు పెట్టిందో చూస్తారు. ఒకవేళ అది గట్ల కంటే కూడా ఎత్తులో గుడ్లు పెడితే ఆ సంవత్సరం నీటికి కొరత ఉండదని భావిస్తారు. ఎందుకంటే టిట్టరికి వాతావరణం మరియు ఇతర ఖగోళ సంఘటనలను అంచనా వేసే సామర్థ్యం ఉంది. అలాగే ఈ టిట్టరి పక్షి ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు. దీని పొడవాటి కాళ్ల ఆకారం వల్ల ఇది చెట్ల ఎత్తైన కొమ్మలపై కూర్చోలేదు. అందువల్ల మీరు ఈ పక్షిని దాదాపుగా
ఏ చెట్టు మీద కూర్చుని ఉండగా చూడలేరు. ఎక్కువ ఎత్తుకు ఎగరలేకపోయినా పొడవాటి కాళ్ల కారణంగా ఇది చాలా వేగంగా పరిగెత్తగలదు. ముఖ్యంగా దీని నడిచే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది నడుస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు దాని తల కింది భాగం చాలా విచిత్రంగా పైకి కిందికి కదులుతూ ఉంటాయి. టిట్టరి పక్షులు ఎక్కువగా నేల మీదే నివసిస్తూ ఉంటాయి. టిట్టరి పక్షులు తమ గూళ్లను నేలల్లో పెట్టుకుంటాయి. అందుకే ఎక్కువగా వీటి గూళ్ళు ఎండిపోయిన చెరువులు లేదా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. కడుపుతో ఉన్న టిట్టరి పక్షి సాధారణంగా ఒకసారి గర్భం ధరించినప్పుడు 3 నుంచి 4 గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత ఆడ మగ పక్షులు రెండూ కలిసి ఆ గుడ్లను పొదుగుతూ సంరక్షిస్తూ ఉంటాయి. అవి పెట్టిన గుడ్ల దగ్గరకు ఎవరైనా మనుషులు లేదా మరేదైనా జీవి రావడాన్ని చూస్తే వాటిని కాపాడుకోవడానికి అవి పెద్ద పెద్ద శబ్దాలు చేయటం ప్రారంభిస్తాయి. ఈ పక్షులు ఎక్కువగా తమ గుడ్లను నేల మీద పెడతాయి కాబట్టి తరచుగా నేలపై నడిచే జంతువులు అంటే ఆవులు, గేదెలు వంటి జంతువుల పాదాల కింద ఈ గుడ్లు నాశనమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పక్షి గుడ్లు పొరపాటున నాశనమవుతాయో టిట్టరి పక్షి చాలా రోజుల పాటు అరుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత బాధతో ఆ ప్రాంతమంతా తిరుగుతూనే ఉంటుంది. టిట్టరి పక్షి పెట్టే గుడ్లల్లో అద్భుతం దాగి ఉంది. ఈ టిట్టరి పక్షి పెట్టే గుడ్లు చాలా దృఢంగా ఉంటాయి. పక్షుల గుడ్లు పొదిగిన కొన్ని రోజులకే పగిలిపోయి అందులో నుండి పిల్లలు బయటకు వస్తాయి. కానీ ఈ పక్షి గుడ్లు మాత్రం ఎన్ని రోజులైనా సరే వాటంతటా అవి పగలవు. కాబట్టి ఈ పక్షి వాటి గుడ్లను పారస్ రాయ్ సహాయంతో పగలగొడుతుంది. అప్పుడే గుడ్లల్లో నుండి దాని పిల్లలు బయటకు వస్తాయి. ఈ పారస్ రాయిని టిట్టరి పక్షులు మాత్రమే సంపాదించగలవు. తమ గుడ్లను పగలగొట్టుకోవడానికి మాత్రమే ఇవి ఈ రాయిని సేకరిస్తాయి. ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. కనుక మీరు ఆ పారస రాయిని సంపాదించాలంటే ఈ టిట్టరి పక్షి ఎక్కడ గుడ్లు పెట్టిందో బాగా వెతికి తెలుసుకోండి. టిట్టరి సాధారణంగా నదులు, కాలువలు, చెరువుల ఒడ్డున గుడ్లు పెడుతుంది. కనుక ఆ ప్రదేశంలో బాగా వెతకండి. అలా వెతికినప్పుడు మట్టి రంగులో ఉండే ఈ టిట్టరి పక్షి యొక్క గుడ్లు కనిపిస్తే మీ పంట పండినట్లే అని చెప్పుకోవచ్చు. అలా మీకు గుడ్లు కనిపిస్తే వాటిని కదపకండి, అలా ఉంచండి. ఆ గుడ్లు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు గమనిస్తూ ఉండండి. ఎందుకంటే కొన్ని రోజులకు ఆ గుడ్లు పొదిగిన టిట్టరి పక్షి పారస రాయిని తెచ్చి ఆ గుడ్లను పగలగొట్టి తన పక్షులను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పక్షి ఎప్పుడు పారస రాయిని తెస్తుందో గమనించండి. అది ఆ రాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన 24 గంటల్లో ఆ రాయి భూమిలోనికి వెళ్ళిపోతుంది. కనుక ఆ 24 గంటల్లోపే మీరు ఆ రాయిని తీసేసి ఇంటికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారస రాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. తప్పకుండా టిట్టరి గుడ్లను కొన్ని రోజులు పొదిగి ఆ తర్వాత వాటిని పగలగొట్టడానికి పారస రాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. ఇలా సేకరించిన రాయిని బీరువాలో ధనం దాచే చోట పెడితే ధనం, బంగారం బాగా అట్రాక్ట్ అవుతాయి. లేదా ఈ రాయిని ఏదైనా ఇత్తడి వస్తువుతో కలిపి ఆ ఇత్తడి వస్తువుకు తగిలేలాగా అలా 1 నెల పాటు ఉంచితే ఆ ఇత్తడి వస్తువు బంగారంగా మారుతుంది. ఇది శాస్త్రంలో చెప్పబడ్డ విషయం. కనుక మీరు కూడా టిట్టరి పక్షి గుడ్ల దగ్గర నుండి ఈ పారసరాయిని సంపాదించుకొని మీ కష్టాలను తొలగించుకొని ధనవంతులుగా మారండి. ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఉదయం లేవగానే ఏ వస్తువును తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దానితో పాటు ఉదయం లేవగానే ఏ పనులను చేయటం వలన కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరూ గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి ఈ వస్తువును తప్పకుండా తినండి. దాని వలన జీవితంలో ఎప్పుడూ కూడా ధన సమస్యలు అనేవి రానే రావు. ప్రతిరోజు ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం రాదు. ధనము అనేది మన వైపు ఆకర్షింపబడుతుంది అని సిద్ధశాస్త్రంలో ఉంది. అంతేకాదు ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో
వారి ఇంట్లోనికి ధనము, వైభవము చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని, ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది. ఆనందమయ జీవితం కోసం ఉదయము అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ఎవరైతే ఉదయాన్ని చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు. సఫలీకృతమైన జీవితం కావాలి అనుకునేవారు ఉదయాన్ని చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ప్రారంభించాలంటే ఉదయం త్వరగా నిద్రలేవాలి. అంటే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేవాలి. అలా లేస్తే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక అందరూ ఉదయాన్నే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేవండి. ఎవరైతే ఉదయం ఈ సమయంలో నిద్రలేస్తారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతూ ఉంటారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఉదయం 5 నుండి 6 మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంతో ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ఉపయోగాలు కలుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేచే ప్రయత్నం చేయండి. ఈ సమయం చాలా కీలకమైనది. అందుకే ఎలాంటి మంగళ కార్యాలైనా, వివాహాలైనా ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు. ఇక ఉదయం ఈ సమయంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని తర్వాత ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైన ఇబ్బందులు రావు. అన్నానికి ఇబ్బందులు రానే రావు. అటువంటి వారు ఉండే ఇల్లు సుఖము, సంపత్తి, ధనము, ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారి కృప ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది. కనుక ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పక తినాలి. అలా తినటం వలన సంపూర్ణమైన ధనలాభాలు అనేవి కలుగుతాయని, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చేసే పనుల్లో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా భూదేవిని స్మరించుకోవాలి. పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి అని అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పక భూదేవిని స్మరించుకోవాలి. భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది. అందువలనే ఉదయం లేవగానే భూదేవిని స్మరించుకొని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి. అలా చేయటం వలన మీకు ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తూ ఉంటాయి. మీరు ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఇక రెండో విషయము గంగాజలము. గంగాజలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల కథానుసారము గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని, గంగాజలాన్ని చాలా పవిత్రమైన జలంగా చెప్తూ ఉంటారు. రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి. దాంట్లో 2-3 చుక్కల గంగాజలాన్ని వేయండి. పూర్తి రాత్రంతా కూడా మీ తల దగ్గరే ఆ నీటిని ఉంచుకోండి. ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి. మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి. ఇలా చేయటం వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో 3 చుక్కల గంగాజలాన్ని వేసుకుని స్నానం చేసినట్లయితే మీ పాప కర్మలన్నీ కూడా అంతరించిపోతాయి. పాజిటివ్ ఎనర్జీతో మీ ఒళ్ళు, మీ మనస్సు కూడా నిండిపోతుంది. ఇక ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువు ఏమిటి అంటే లవంగం. సనాతన ధర్మంలో లవంగాలను చాలా పవిత్రంగా చెప్పారు. పూజాది కార్యక్రమాలలో కూడా లవంగాలకు చాలా విశేషమైన స్థానం ఉంది. లవంగాల్లో దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు.
ఉదయం లేవగానే లవంగాన్ని తింటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు కనుక మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉండండి. దాని వలన సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా నోట్లో ఉంచుకోవాలి. పళ్ళతో నమలకూడదు. అలా కాసేపు నోట్లో ఉంచుకుని తర్వాత నీటి సహాయంతో దానిని మింగేయండి. ఇదంతా కూడా పడగడుపున చేయాలి. ఇలా ఉదయాన్నే లవంగాన్ని తింటే ధనము, వైభవము, ధన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి. ఇక ఆ రోజు చేసే పనులన్నిటిలో మీకు విజయాలు కలుగుతాయి. ఇది మొదటి వస్తువు. ఇది తినటం కుదరని వారు రెండో వస్తువును అయినా సరే తినవచ్చు. మరి ఆ వస్తువు ఏమిటి అంటే ప్రసాదం. మీరు ఉదయాన్నే భగవంతుడికి ఏదైతే ప్రసాదాన్ని పెడతారో ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది. అంటే పడగడుపున తినాలి. ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు. ప్రసాదం అంటే బెల్లం ముక్క కావచ్చు, పంచదార కావచ్చు, తులసి ఆకు కావచ్చు, లేదా ఇంట్లో ఏదో ఒకటి వండి పెట్టింది కావచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదో ఒక ప్రసాదం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని పడగడుపున తింటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా వీటిల్లో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు చేసుకునే ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది. మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువుల్లో మూడో వస్తువు ఏమిటి అంటే తేనె. ఉదయాన్నే పడగడుపున కొద్దిగా తేనెను నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనులలో సఫలీకృతం అవుతూ ఉంటారు. మీకు పనులలో వచ్చే ఆటంకములన్నీ కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ఎవరైతే ఉదయాన్నే పడగడుపున కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటికి బెల్లం పొడిని కానీ వేసుకుని తింటారో వారు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి తిన్నా లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అపార ధన సంపత్తి అనేది మీకు లభిస్తుంది. ఇబ్బందులు అనేవి రానే రావు. మహాలక్ష్మి యొక్క కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరైతే వీటిని తినటం అలవాటుగా మార్చుకుంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో ధనధాన్యాలు లభిస్తాయి. మీకు ఉన్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది ప్రాప్తిస్తుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. తరగని ఐశ్వర్యము వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ వస్తువులను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.